ఎక్కడో భయపడుతూనే ఉన్నా. అదే జరిగింది. సోషల్ మీడియా ఒకరి జీవితాన్ని తలకిందులు చేస్తుంది అనే దానికి ఉదాహరణ రీసెంట్గా జరిగిన కుమారి ఆంటీ ఇష్యూ. కుమారి ఆంటీ ఈజ్ వెరీ గుడ్, చాలా బాగా మాట్లాడుతుంది, అందరికీ బాగానే సర్వ్ చేస్తుంది, చాలా మెచ్యూరిటీగా మాట్లాడుతుంది, కోపం అనేటువంటిది ఉండదు ఆమెలో. స్ట్రీట్ వెండర్, ఆమె స్ట్రీట్లో ఏదో ఒకటి వ్యాపారం చేసుకుంటూ ఉంది. పాపం ఇట్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు కదా, ఆమె కాళ్ళ మీద నిలబడింది. భార్య భర్తలు వర్క్ చేసుకుంటున్నారు, స్ట్రీట్ వెండర్ అక్కడే ఆ ఫుడ్ స్టాల్ పెట్టుకున్నారు, వర్క్ చేసుకుంటూ సంపాదించుకుంటూ వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతున్నారు. అటువంటి ఆమెను పని పాడలేని టోల్ పే చేసే వాళ్ళు ఒక యూట్యూబ్ వీడియో పట్టుకుని చేసిన అల్లరి. సైలెంట్గా ఆవిడ వ్యాపారం ఆవిడ చేసుకునేది. ఒక స్థాయి వరకు బాగానే ఉంది. ఎప్పుడైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంటర్ అయిందో అప్పుడు ఆమె అల్లరి పాలైపోయింది. ఆమె ముందు నుంచే చెబుతూనే ఉంది, నాన్న మీడియా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ తినే వాళ్ళకన్నా అని స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉంది. అంటే ఆమె ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎప్పుడైనా పోలీసు వాళ్ళు వస్తారు, మేము ఉండేది దీనివల్ల బతుకుతున్నాము, దీన్ని వాళ్ళు పోలీసు వాళ్ళు ఇక్కడ నుంచి తీసేయమంటే మా వ్యాపారం దెబ్బతింటుంది, తినేవాళ్ళు తొందరగా తిని వెళ్ళిపోండి అని ఆమె ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంది. అదే జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చారు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వచ్చారు. దెన్ ఆమె యొక్క ఫుడ్ వ్యాన్ని ఆపేశారనమాట, స్టాప్ చేశారు. నిన్న 50,000 రూపాయల ఫుడ్ వేస్ట్ అయింది, బండిని సీజ్ చేశారు. అండ్ ఆమె కొడుకును కూడా కొట్టారంట. ఇలా చేస్తే ఓకే, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ట్రాఫిక్ జామ్ అవుతుంది, దీనివల్ల ఎవరికైనా ఇబ్బందే. అండ్ ఆమె ఫస్ట్ నుంచి అనుకునేదే అది, అంటే భయపడుతూనే ఉంది. ఈ సోషల్ మీడియా, ఈ మీడియా వాళ్ళు నన్ను చాలా ఫేమస్ చేశారు, దానివల్ల చాలామంది ఎక్కువ వస్తున్నారు, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎక్కడ ఆమె యొక్క బిజినెస్కు దెబ్బతింటుందో అని ఆమె భయపడింది. మాత్రం ఏదైతే భయపడిందో అదే జరిగింది. పోలీసులు ఎంటర్ అయ్యారు, ఆ ట్రాఫిక్ను చూసి ఆమెను ఆ వ్యాన్ని ఆఫ్ చేశారు. ఆమెను ఇక్కడ చేసుకోవద్దు, వేరే చోట పెట్టుకోండి అని సలహా కూడా ఇచ్చారంట. కానీ ఏదైతే సోషల్ మీడియా ఆమెను హైలైట్ అయిపోయిందో అదే సోషల్ మీడియా అండగా నిలబడింది. ఇదైతే ఈ ఇష్యూ జరిగినప్పుడు అదే సోషల్ మీడియా, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఈమె గురించి ఒక చిన్న వ్యాపారిని, స్ట్రీట్ ఫుడ్ వెండర్ని ఆఫ్ చేస్తారా, ఆమె నోటి కార్డు పూర్తి తీసేస్తారా మీరు, అది అని చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్, యూట్యూబ్ వాళ్ళు ఎవరైతే ఆమెను లేపారో స్టార్టింగ్లో వాళ్ళే అండగా ఉన్నారు. దెన్ దాని గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు, డిఎస్పీకి ఆదేశాలు ఇచ్చారు. ఆమె ఎక్కడైతే స్టాల్ పెట్టుకుందో స్ట్రీట్ ఫుడ్ ఎక్కడైతే ఆమె నడుపుతోందో అదే ప్లేస్లో ఆమె నడుపుకోవచ్చు. ఆమెపై ఏదైనా కేసులు పెట్టింటే ఆ కేసులన్నీ మాఫీ చేయండి, త్వరలో ఆమె హోటల్కి వెళ్ళి నేను కలుస్తాను, నేను కూడా ఫుడ్ తింటానని ఆయన చెప్పడం జరిగింది. అసలుగా ఆమె హోటల్ తెరుస్తారని కూడా అనుకోలేదు. నాలాంటి చిన్న స్ట్రీట్ ఫుడ్ మహిళపై సీఎం స్పందించడం గొప్ప విషయం, అందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. పోలీసులు వ్యాన్ తీసుకెళ్లాక మళ్ళీ హోటల్ తెరవగలని అనుకోలేదు, వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఆయన నా హోటల్కి వస్తానన్నారట, ఆయనకు నచ్చిన వంటలు వండి పెడతానని ఆమె కూడా చెప్పడం జరిగింది. కుమారి అంటే ఇంతవరకు బాగానే ఉంది, ఫేమస్ అయింది, దానివల్ల ట్రాఫిక్ జామ్ పెరిగింది, ట్రాఫిక్ జనాలు తాకిడి ఎక్కువైంది, ట్రాఫిక్ పెరిగింది, ట్రాఫిక్ పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. దెన్ ఆమె ఆ రోజు ఫుడ్ వేస్ట్ అయింది. ఏమంటే సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి ఆమెపై కేసులు ఏదైనా పెట్టింటే తీసేపించి ఆమెను ఎక్కడైతే బిజినెస్ పెట్టుకుందో అక్కడే చేయమని చెప్పారు. ఇంతవరకు అయితే ఓకే, ఆల్ ఇస్ గుడ్. కానీ ఇక్కడ కొన్ని విషయాలు జరిగాయి. రాజకీయాలు ఈ విషయంలో, ఈ కుమార్ అంటే విషయంలో రాజకీయాలు కొన్ని అలా 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 టచ్ అయ్యాయి, వెళ్ళాయి అన్నమాట. మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆమెకు ఇల్లు ఇచ్చాడు. ఆ ఇల్లు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఆమె యొక్క బిజినెస్ని దెబ్బతీశారు అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అసలుకు తెలివినోడు ఎవడైనా కానీ ఆమెను ఎందుకు ఆపారో అందరికి తెలుసు. దానికి పవన్ కళ్యాణ్ గారిని మద్దతు తీసుకురావడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని ఇరికేయాలని చూశారు కొంతమంది రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు. అసలు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటి స్ట్రీట్ వెండర్స్ పై? మీకు ఒక ఐడియా ఉంటుంది. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంటో తెలుసు, ఆయన మంచితనం ఏంటో తెలుసు, స్ట్రీట్ వెండర్స్ పై ఆయన యొక్క చలని చూపేయటం కూడా మీకు తెలుసు. స్ట్రీట్ వెండర్స్ పై పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎంత కన్సర్న్ చూపించారు, వాళ్ళ గురించి ఎలాంటి ఆలోచన ఉందో ఒకసారి చూద్దాం. అండదండలకి ఏమో ఏ అవసరాలు లేవు, కానీ ఒక స్ట్రీట్ వెండర్కి ఒక చిన్న రోడ్డు మీద ఒక చిన్నపాటి దుకాణం పెట్టుకోవాలంటే బోల్డంత మంది నన్ను నలిపేస్తుంటారు. బేసిక్గా విమెన్ ఈ స్ట్రీట్ వెండర్స్ వచ్చినప్పుడు పాపం వాళ్ళ ఇబ్బందులు నేను బాగా అర్థం చేసుకున్నాను. ముఖ్యంగా విమెన్ స్ట్రీట్ వెండర్స్కి అంటే చాలా ప్యారలల్ ఎకానమీని రన్ చేస్తారు, చాలా అన్ఆర్గనైజ్ సెక్టర్, చాలా గొప్ప ఎకానమీని, ఉపాధి అవకాశాలు లభిస్తుంది. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ అట్లీస్ట్ ఉపాధిని చంపేసే ప్రయత్నాలు అయితే చేయగలదు, ఉపాధిని పెంపొందించే అవకాశాలు కావాలి. అన్ఆర్గనైజ్డ్ దీని గురించి సెక్టర్ గురించి వస్తున్నప్పుడు ఇలాంటి స్ట్రీట్ వెండర్స్ ఇష్యూ
పెరూలో ఒక ఎకానమిస్ట్ ని సలహా తీసుకున్నారు 80s లో ఫ్యూజిమోరా అనే ఒక జపనీస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. అక్కడ ఏం పరిస్థితులు ఏమొచ్చినాయంటే పర్టికులర్ షైనింగ్ పాత్ గెరిల్లాస్ అని ఒక మావోయిస్ట్ గెరిల్లా సిస్టమ్ ఎంత విసిగిపోయారో అంటే ప్రజలు మావోయిస్ట్ గెరిల్లాస్గా మారిపోయి విపరీతం హింస చేసి అభివృద్ధి అటు హింస మధ్యలో నలిగిపోయింది. సో ప్రెసిడెంట్ వచ్చి ఒక హెర్నాండో డిసోటో అని చెప్పి ఇన్స్టిట్యూట్ ఆఫ్ లిబర్టీ అండ్ డెమోక్రసీ తాలూకు ఒక మెయిన్ వ్యక్తిని తీసుకొచ్చి మాకు కొంచెం ఐఎల్డి అని మీరు మా కంట్రీ ఇలాంటి పరిస్థితిలో ఉంది, మీరు ఏమే సలహాలు ఇస్తారంటే అతన్ని చూస్తే బోల్డన్ని ప్రతిదానికి ఒక పేపర్ వర్క్, ప్రతిదానికి ఒక జీవం ఉన్నాయి, కానీ అలసిపోయి ఎంత మాన్యుమెంటల్ వర్క్ మేము చేయలేమని చెప్పి సింపుల్ హీస్ వెంట్ టు ద పీపుల్. స్ట్రీట్ పీపుల్ వెళ్ళినప్పుడు ఆ స్ట్రీట్ వెండర్స్ దగ్గరికి వెళ్ళారు. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ కమింగ్ ఆన్ స్కోటింగ్ దిస్. వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్తారంటే మేము ఇక్కడ షాప్ పెట్టి మళ్ళీ సమస్య, ఇక్కడ మేము షాప్ పెట్టుకోవాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తుంది, ఇంతమందికి పెట్టి మేము ఒక చిన్నపాటి బయట ఊళ్ళ నుంచి అక్కడ ట్రక్లో తీసుకొస్తాం, వచ్చి ఇక్కడ అమ్మాలి అంటే మళ్ళీ ఏం డబ్బు తీసుకెళ్ళేటప్పటికి ఆ విసుగుతోటి మేము గెరిల్లాస్ కింద మారిపోయాం, తీవ్రవాదంకి వెళ్ళిపోయాం. మనకి అట్లా జరుగుతుంది, ఇంకోలా జరుగుద్ది, లేదంటే మన వాళ్ళు రకరకాల భావనలోకి వెళ్ళిపోతాం. మన దేశం అనార్గనైజ్ సెక్టర్ వెరీ పవర్ఫుల్. చిన్న చిన్న కొట్లు, అంతేకాని సూపర్ మార్కెట్స్ మన బలం కాదు. చిన్న చిన్న కొట్లు, చిన్న చిన్న షాపులు, ఇవి చాలా బలం, మన ఆర్థిక వ్యవస్థకి చాలా బలమైన పునాది. దీంట్లో బోల్డ్ అని బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, మోర్ నెగ్లెక్టెడ్ కమ్యూనిటీస్ చాలా భాగస్వామ్యం ఉంటుంది ఆర్థిక దీంట్లో, ఆర్థిక పుష్టికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూఎస్కి వెళ్ళినప్పుడు ఒక బంగ్లాదేశ్ అతను కనిపించాడు, చిన్నపాటి కొట్టు ఉంది న్యూయార్క్లో. నేను నాకు ఉద్దేశం ఉండి నేను అడిగాను, నీకు హెరాస్మెంట్ ఉంటుంది ఇక్కడ లోకల్ అథారిటీస్ దగ్గర నుంచి అంటే నాకు ఏముండదు సార్, 2 years ఒకసారి $150 కడతాను, 8 months 19 months వెళ్ళి న్యూయార్క్ మెట్రోపాలిటన్లో కడతాను, అంతే నేను ఇక్కడ పెట్టుకోవచ్చు అంతే. ఐ వాంట్ మేక్ ఇట్ యాజ్ దట్ సింపుల్, అంత సింపుల్ కాదు. అంటే వాళ్ళకి ఒక ఐడి కార్డ్ ఇచ్చి మీరు బిజినెస్ ఉన్న చోట పెట్టుకోవచ్చు అనేది చాలా సింప్లిఫై చేస్తాం. ఎందుకంటే ఇది మన దేశానికి అనార్గనైజ్ సెక్టార్ మేము ఇచ్చే మాట. 100% విల్ మేక్ ఇట్ ఇన్ ద మేనిఫెస్టో. Solution to street vendors issues. Kalyan Garu has thought, vision, and most importantly empathy, which pushes him to constantly ponder about solution for problems around him. చూసారుగా, ఇది అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తినే మీరు వాట్ అన్నా, వాట్ ఈస్ దిస్ అన్నా, ఫేక్ అన్నా, అలాంటి వాళ్ళని మనం ఏం చేయాలి? ఏం చేయలేదు, ఇంకా చూడాలి, నవ్వుకోవాలి, అంతే. ఈ సోషల్ మీడియా కాలంలో కూడా ఇన్ని అబద్ధాలు ప్రచారం చేయడం ఏంటో. ఆ హ్యాండిల్ అతనికి మాత్రం దండం. ఆ పార్టీ హ్యాండిల్ ఎవరు నడుపుతున్నాడు కానీ